ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే కేసీఆర్ కుటుంబంలోనే ఉద్యోగాలు వచ్చాయి, కేసీఆర్కి వచ్చింది, ఆయన కూతురుకు వచ్చింది, కొడుకు వచ్చింది, అల్లుడికి వచ్చింది. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడంతో కేసీఆర్ని ఇంటికి పంపించారు. హిందీలో ఒక సామెతం ఉంది, చన్నీ జాకే బద్నేకు బోలి తేరుకు ఎక్ సురాఖ్ హై. వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు, అమిత్ షా, అప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో అకౌంట్స్ అది డాటా మొత్తం ఎవరు రిలీజ్ చేసిండ్రు? సీఎం గారు రేవంత్ రెడ్డిని జనాలు ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు. మీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ గెలిపిస్తే ముఖ్యమంత్రిని గుర్తించే కదా మా ముఖ్యమంత్రి దగ్గర పోయింది, ఇంకా అంతకు మించిన గుర్తింపు ఏం కావాలి? ఆయన బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్ళకు మంచిగా వస్తుంది. ఎట్లా బ్లాక్ మెయిల్ చేయాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి, వాళ్ళు డబ్బుల కోసం హైడ్రా పెట్టేసి బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు. కేసీఆర్తో పాటు 10 ఏళ్ళు అంటగాగిన ఎంఐఎం కూడా ఇప్పుడు కేసీఆర్ వల్ల ఏం జరగలేదు, కేసీఆర్ వల్ల పెద్దగా ఏం జరగలేదు అని కాంగ్రెస్ తోటి పోయారు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి పోతేనే ఫండ్స్ వస్తాయి, అధికారంలో లేని వాళ్ళతో అంటగాగితే ఫండ్స్ రావు. హైదరాబాద్ కు పెద్ద బ్లాక్ మెయిలర్ అంటే అసదుద్దీన్ ఓవైసీ, తెలంగాణకు పెద్ద బ్లాక్ మెయిలర్ అంటే రేవంత్ రెడ్డి, ఇండియాకు పెద్ద బ్లాక్ మెయిలర్ అంటే అమిత్ షా, మోదీ, వరల్డ్ కి పెద్ద బ్లాక్ మెయిలర్ అంటే ట్రంప్. ఎట్లా ఉన్నాయి ఇది? మీ ప్రకాష్ గౌడ్ కేసీఆర్ ఇంత మంచిగా చేస్తే 3 సార్లు అవకాశం ఇస్తే వద్దని ఎందుకు పోయిండు అంటే కేసీఆర్ బాగా చేయలేదే నేను పోయిండు అని చెప్తున్నాడు. శివుడు నీలకంఠ శివుడు విషం ఎట్లా కంఠంలో పెట్టిండు. కేసీఆర్ గారు అవేసీ లాక, ప్రకాష్ అన్న లాక, కొండ విశ్వేశ్వర రెడ్డి లాక, రంజిత్ రెడ్డి లాక, కొండ సురేఖ లాక ఎన్ని విషయాలకు కంట్లో పెట్టిన ఆ శివుడు కేసీఆర్ గారు. అందుకే మేము చెప్పినా కదా జాతి పిత కేసీఆర్ తెలంగాణకి. నమస్తే. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మంటలు రేపుతున్నాయి. అయితే ఈ రాజకీయాల్లో కొత్తగా నియోజకవర్గాలు ఏర్పడనున్నాయనేది దాదాపుగా ఖరారు కావడంతో అనేక మంది కొత్తగా తమ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యేగా కావడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అందులో భాగంగా అభ్యర్థి కొత్తగా కావాలనుకుంటున్న దాదాపుగా 25 ఏళ్ల నుంచి ఒకటే పార్టీలో ఉండి ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా 13 ఏళ్ల పాటు కొనసాగుతూ అనేక సామాజిక కార్యక్రమాల్లో పనిచేస్తున్న మైనార్టీ లీడరు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన పేరు అబ్దుల్ ముకీం చందా. రంగారెడ్డి జిల్లాకు దాదాపుగా 13 ఏళ్ల పాటు అతను జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశాడు. 2001 నుంచి 2026 వరకు నేటి వరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎత్తుకొని ఆ పార్టీని జెండాను ఎగరవేయడానికి నిత్యం కృషి చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు నిజంగానే ముకీం చందాను పార్టీ గుర్తించిందా లేదా పార్టీనే ముకీం చందా మోస్తున్నాడా? అసలు ముకీం చందాకు పార్టీకి మధ్య ఏం జరుగుతుంది, ఎలాంటి అవకాశాలు ఆయనకు వస్తున్నాయి అనే అంశాల మీద మనతోటి మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. 25 ఏళ్ల ప్రస్థానం పార్టీతోటి, 13 ఏళ్ళు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు, జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి పార్టీ మీకేమిచ్చింది, మీరు పార్టీకి ఏం చేశారు? పార్టీ మేము ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినా అంటే పార్టీ చేసిన మనకు గుర్తింపు అది మనకు ముఖ్యం. పార్టీకి మేము చేయడానికే ఏదో ఎక్కువ ఛాన్స్ లేవు. మనది ఏం అనుకున్నాం అది సాధించినాం. మనకు ఫస్ట్ మా ఉద్దేశం ఏమున్నాయంటే మనకు ఫస్ట్ తెలంగాణ రావాలి. తెలంగాణ వస్తేనే మనకు మంచి జరుగుతుంది. తెలంగాణ వస్తేనే మన ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. అది ఆలోచనతోని ఇంకా ఒకటి ముఖ్య అంశం ఏమంటే కేసీఆర్ గారు జాయింట్ టీఆర్ఎస్ గెయిన్ తెలంగాణ అని నినాదం ఇచ్చిన టైంలో ఏం చెప్పిండు అంటే ప్రత్యేక తెలంగాణ వస్తే మేం ఫస్ట్ మైనార్టీకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తాం అని హామీ ఇచ్చిండు. ఆ హామీకు ఆకర్షిత్ అయి మేము పార్టీ జాయిన్ చేసినాం, పార్టీకి పని చేసినాం. మనకు తెలంగాణ సాధించే ముందు మనం మనకు పోస్ట్ కోసం ఆలోచన చేయలేదు. నిస్వార్థంగా జనం కోసం, మా ప్రాంతం కోసం, తెలంగాణ కోసం పనిచేసినాం, తెలంగాణ సాధించినాం.
దాని తర్వాత అది ఉద్యమ పార్టీ పొలిటికల్గా అది మారింది. దాని టైంలో మా పార్టీకు చాలా అవసరం ఉన్నాయి. మా స్వామిగౌడ్ సార్కి కౌన్సిల్ చైర్మన్ చేయడానికి కొంచెం ఎమ్మెల్సీ అవసరం ఉన్నాయి. అట్లనే ఇప్పుడు ఆంధ్ర వలసలవాదులు ఒక సాజిద్ చేస్తున్నారు. ఇది నోట్కు ఓట్ దొంగ, ఓట్ చోరీ అది ప్లాన్ చేసేసి 2014 తర్వాత ఆల్ ఇండియాలో రాజ్య స్టేట్లో పార్టీకు ఒడగట్టి, పార్టీకు సపరేట్ చేసి, పార్టీకు నాశనం చేసి, మరో వేరే పార్టీ మీద పోటీ చేసి షెండేలాగా, అజిత్ పవార్ లాగా ఇప్పుడు చూస్తున్నాం. దానికి ముందు కూడా చాలా అయింది. అట్లనే తెలంగాణకు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తెలంగాణకు కాపాడాలంటే ఫస్ట్ పార్టీకు కాపాడాలి, పార్టీతో ముందు గవర్నమెంట్ కాపాడాలి. దానికోసం కేసీఆర్ సార్ ఎవరెవరికి పార్టీలో తీసుకున్నాము, అది కేసీఆర్ సార్ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకే ఫార్ములా, తెలంగాణ డెవలప్ చేయాలి, తెలంగాణ వెనుకబడి ప్రాంతం అది డెవలప్ ఉండాలి. దానికోసం కేసీఆర్ గారు తెలంగాణ డెవలప్ చేశారా? చేసిండ్రు. చాలా మంచి తెలంగాణను కేసీఆర్ డెవలప్ చేస్తే మరి కేసీఆర్ను ప్రజలు ఎందుకు ఓడగొట్టారు? ఎట్లా ఉంటది అంటే నేకీకర్ దర్యామే డాలని ఒక సామెతం ఉన్నాయి. అది జనాలు ఎట్లా చేస్తున్నారు, జనాలు అమాయకుడు, జనాలకు ఇంత చాలా అవగాహన లేవు. జనాలు మనకు తెలుగు రాదు సరిగా చెప్పడానికి, ఏదో ఇబ్బంది చేస్తున్నారు హిందీలో. ఇది అవామ్ మాసూమ్ హే, జనాలు అమాయకుడు. వాళ్లకు దొంగ మాటలు, నోట్కు ఓటు దొంగ, ఏదో దొంగ మాటలు, దొంగ హామీలు, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, రైతుకు ఇది ఇస్తాం అది ఇస్తాం అంటే అమాయక జనతా ఏం ఆలోచన చేసిండు అంటే కేసీఆర్ ఎంత బాగా చేసిండ్రు, దాంతో బాగా చేస్తున్నారు అని మోసపోయింది. అందుకే ఒక్క మీటింగ్లో కేసీఆర్ సారు చెప్పిండ్రు, అది ఆశపడితే మోసపడతామని. ఆశపడితే మోసపోతారు, మోసపోతే అది గోసపడతారు అని గోసపడతారు. అది అయింది. కేసీఆర్ దృష్టి ఎంత అంటే గహరి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే కేసీఆర్ కుటుంబంలోనే ఉద్యోగాలు వచ్చాయి, కేసీఆర్కి వచ్చింది, ఆయన కూతురుకు వచ్చింది, కొడుకు వచ్చింది, అల్లుడికి వచ్చింది, ఇంకో అల్లుడికి వచ్చింది తప్ప ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడంతో కేసీఆర్ ని ఇంటికి పంపించారు. మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో తప్పేమున్నది? నిజమే కదా. ఇది ఎట్లా ఉంటది అంటే హిందీలో ఒక సామెతం ఉంది, చన్నీ జాకే బద్నేకు బోలి तेरे को एक सुराख है भाई, तो उनका वैसा किस्सा है. కేసీఆర్ కరేసో డెవలప్మెంట్ అగర్ ఇన్కు వాళ్ళకు అల్లుడు, కుమారుడు, కూతురు కనిపిస్తే అది కాళేశ్వరం ఎవరి కోసం కట్టిండ్రు కేసీఆర్. ఇప్పుడు కాళేశ్వరం అనేది డబ్బుల కోసం కట్టాడట, డబ్బులు కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం, కాంట్రాక్టులు కమిషన్ కోసం చేసిండ్రు. తెలంగాణ ఒక రైస్ బాల్ గా ఆల్ ఇండియాలో గుర్తుపడింది, రైస్ బాల్. అది కమిషన్ ఇస్తే రైస్ బాల్ అయింది. పంజాబ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. పంజాబ్ కు ఫస్ట్ ప్లేస్ లో ఉండే రైస్ ప్రొడక్షన్ లో పంజాబ్ కు పోటీ చేసి ఉनको जो है हरा देके क्या बोलते हैं రచ్చగొట్టి తెలంగాణను తీసుకొచ్చాను. అది కమిషన్ ఇచ్చేసి అయింది, కాంట్రాక్ట్ అయింది, పని చేసేది అయింది. అంత మసిపూసి మబ్బ పెట్టి జనాలను అందరినీ ఇట్లా చేసి ఆ లెక్కలన్నీ చేశాడని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. లెక్కలు ఎవరు చేసిండ్రు? కేసీఆర్ సార్ చేసిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద బాస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిండ్రు. వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు, అమిత్ షా. అప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నాయి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో అది అకౌంట్స్, అది డాటా మొత్తం ఎవరు రిలీజ్ చేసిండ్రు? సరే, ఇప్పుడు కేసీఆర్ గురించి మీరు చెప్పింది ఓకే. సరే, మనం ఒక్క నిమిషం, మనం అది కాళేశ్వరంకు పక్కకు పెడతాం. సెకండ్ ఏం మాట్లాడతామంటే రేతు కోసం, రేతు రాజులు అని చెప్పేసి రైతే రాజు చెప్పేసి రైతు బంధు స్టార్ట్ చేసిండ్రు కేసీఆర్. రైతు బంధు చేస్తే కేసీఆర్
కూతురుకు, కుమారుడుకు, అల్లుడుకు ఎవరికి డబ్బులు వచ్చినాయి. అందరికి వచ్చినాయి, వాళ్ళకు కూడా వచ్చినాయి. వాళ్ళకు భూములు ఉన్నాయి, వాళ్ళకు వచ్చినాయి. జనాలకు రాలేదు. జనాలకు తక్కువ వచ్చినాయి, వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి అంటున్నారు. అరే చెప్పే వాళ్ళు చెప్తారు, సరే, జనాలకు అంటే జనాలకు తక్కువ వచ్చినాయి, వాళ్ళకు ఎక్కువ వచ్చినాయి. దాదాపు 10,000 కోట్లు కేసీఆర్ సార్ పంపించిండు. అవును. ఎంత పర్సెంట్ కుమారుకు, కూతుడుకు, అల్లుడుకు వచ్చినాయి, ఎంత పర్సెంట్ జనాలకు వచ్చినాయి? ఎక్కువ పర్సెంట్ ఫ్యామిలీకి వచ్చింది, తక్కువ పర్సెంట్. చెప్పండి, మీ దగ్గర డాటా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ వాళ్ళకు బంధువులకు, కేసీఆర్ అనుచరులకే 100 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకే ఈ భూములు అన్ని ఉన్నాయి. వాళ్ళ డాటా మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు. అయితే మోసగాడు, మీరు అయితే జర్నలిస్ట్, మీరు డాటా మీద మాట్లాడాలి. ఇప్పుడు డాటా మీద ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఉత్తర లీడర్ కాదు, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏం చెప్తున్నాడు అంటే, అప్పుడు పంటలు పండించని వాళ్లకు, రాళ్లకు, రప్పలకు కూడా ఎకరాల కొద్దీ డబ్బులు ఇచ్చేశాడు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? కేసీఆర్. అసలు రైతు బంధు అనేది రైతు పంట పండిస్తే ఇవ్వాలి, కానీ పంట పండించని భూములకు, బీడు భూములకు, రాళ్లకు, గుట్టలకు ఇవ్వడము ఇది దేనికి సంకేతము అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కదా. పంట అంటే ఏం ఆలోచన చేస్తారు మీరు? పంట అంటే అక్కడ మనం వరి పండించాలి, లేకపోతే ఫ్రూట్స్, లేకపోతే మిగతా హార్వెస్టింగ్ చేయడము, హార్టికల్చర్ చేయడం ఏది లేదు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన భూముల్లో కూడా రైతు బంధు ఇస్తే ఇది కరెక్టేనా? మీరు రియల్ ఎస్టేట్ చేసే భూమికు ఫస్ట్ వాళ్ళు ఏం చేసేయాలి అంటే నాన్ అగ్రికల్చర్ ఎన్ఏ చేయాలి. ఎన్ఏ చేసిన ఏ భూమికు రైతు బంధు రాలేదు, అది తప్పు మాట. అది అట్లా ఉన్నాయి అంటే మేము 9th డిసెంబర్కు మీరు రైతు బంధు తీసుకుంటే మీకు 15,000 వస్తుంది, అట్లా మాట. అది ఏదో ఆషామాష మాట్లాడాలి. అది మీరు మేమే మీకు ఒక ప్రశ్న అడుగుతా. అస్సలు ఇప్పుడు వరకు తెలంగాణ ప్రజా రేవంత్ రెడ్డికు చీఫ్ మినిస్టర్ బిలీవ్ చేసిండ్రు? లేవు. వాళ్ళే కదా గెలిపించింది, వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా రేవంత్ రెడ్డిని గెలిపించింది. పొరపాటులో ఏదో ఈ ఎమ్మెల్యేకు మేము ఓడిపోతాం సార్ వస్తుంది, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఉంటది, ఈ ఎమ్మెల్యేకు ఓడిపోతాం, ఈ ఎమ్మెల్యేకు ఓడిపోతాం. ఎమ్మెల్యేస్ మీద కోపంతోనే గవర్నమెంట్ పోయింది. ఎమ్మెల్యేలను పెట్టింది మరి కేసీఆరే కదా, ఇట్లాంటి ఎమ్మెల్యేలను తయారు చేసింది కేసీఆరే కదా. ఇది తెలంగాణ ప్రజలు కేసీఆర్ సార్ ముఖం చూడి ఓటు ఇస్తాం, బట్ కొంచెం ఎమ్మెల్యేతోని ఉంటది. ఎమ్మెల్యేలను మార్చమంటే కేసీఆర్ గారు మార్చలేదు కదా. మార్చుతారు కేసీఆర్ గారు, ఇది విషయం అది వేరే. మేం చెప్తున్న విషయం వేరే. మేము మీకు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు వరకు అది దాదాపు 30 months అయింది. ఎవరైతే 40%, 50% కోసం 40-30% జనాలకు రేవంత్ రెడ్డికు చీఫ్ మినిస్టర్ బిలీవ్ చేస్తారు. బిలీవ్ చేస్తుంది, చేయకపోతే చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్. బిలీవ్ ఆర్ డోంట్ బిలీవ్ డజంట్ మ్యాటర్. ఎట్లా మాట్లాడతారు అంటే వాళ్ళు అది డాటా లేవు, అవగాహన లేవు. వాళ్ళు ఒకసారి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అది కాళేశ్వరం మీద మీరు పక్కన ఇప్పుడు మీరు రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు అవునా? సీఎం గారు రేవంత్ రెడ్డిని జనాలు ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు. మీ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గెలిపిస్తే, బీఆర్ఎస్ గెలిపిస్తే ముఖ్యమంత్రిని గుర్తించే కదా మా ముఖ్యమంత్రి దగ్గర పోయింది. ఇంకా అంతకు మించిన గుర్తింపు ఏం కావాలి? మీ ఎమ్మెల్యేనే మీ దగ్గర లేడు. అది మీరు అసలు విషయంకు మీరు వచ్చినాయి. మేము ఏం చెప్తున్నారు ఇంతకు ముందు మీరు మాకు ఆపేసి కరెక్ట్ ప్రశ్న అడగండి. మీరు మేమేం చెప్తున్నా అంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చెప్పినా అంటే కాళేశ్వరం, ఫార్ములాయి, హైడ్రా, ఇది బ్లాక్ మెయిలర్. ఆయన బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్ళకు మంచిగా వస్తుంది. ఎట్లా బ్లాక్ మెయిల్ చేయాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి, వాళ్ళు డబ్బుల కోసం హైడ్రా పెట్టేసి బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళు అట్లనే ఎవరైతే హిందీలో చెప్తారు మై కైసా హూ ఆప్కు భీ వైసే సో వాళ్ళు అయితే బ్లాక్ మెయిలర్, వాళ్ళు కాంట్రాక్టర్ నుంచి కమిషన్. వాళ్ళు ఏం చూసి కేసీఆర్ ఏం చేసిండ్రు అంటే కాళేశ్వరం అది కాంట్రాక్టర్ కమిషన్ కోసం చేసిండ్రు అని. అట్లా కాదు, వీళ్ళు చేసే ప్రతి పని కమిషన్ కోసం, వాళ్ళు చేసే ప్రతి పని వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కోసం వాళ్ళు చేసే ప్రతి పని మాయం చేసి ఆషామాష చేసి జనాలకు
మాయం చేయడానికే వాళ్ళు ఏదో చెప్తారు, మా కాన్సన్ట్రేషన్ సరే జనాలంటే మాయపోయారు, మోసపోయారు, వాళ్ళకి తెలియలేదు. మరి మీ ప్రకాష్ గౌడ్ జనం కాదు కదా, చెప్తున్నారు కదా, చాలా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. చీఫ్ మినిస్టర్ కాదు వాళ్ళు, అమిత్ షా రక్షకుడు. ఎట్లా అమిత్ షా బీజేపీ కదా, ఇది కాంగ్రెస్. అమిత్ షా అంటే మీరు ఒకటే పార్టీ అనుకుంటారా? కాంగ్రెస్ ఒకటే పార్టీ కాదు అది. ఇగో రాహుల్ గాంధీ గారు ఒక మీటింగ్ లో ఏం చెప్పిండ్రు అంటే, మా పార్టీలో చాలా బీజేపీ ఏజెంట్ ఉన్నాయి, మాకు తెలుసు. మీరు ఆ న్యూస్ గుర్తున్నాయి? పేరు చెప్పిండా ఏంటి? ఈయన పేరు నేను చెప్తున్నా కదా, ఆయన పేరు అంటే రాహుల్ గాంధీ మీకు చెప్పిండా? మాకు చెప్పారు కాదు, వాళ్ళు చాలా మంది ఉన్నాయి. అవును, చాలా మంది ఉంటే అందులో ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ఏజెంట్లు ఉంటారు, ఎవరో చెప్తున్నారు. చోటా మోటా లీడర్లు ఉంటారు, సీఎం లెవెల్ ఆదినారాయణ గారు చోటా మోటా లీడర్ కి అలాంటి ఉంటే వాళ్ళ మీద బీఆర్ఎస్ మైనారిటీ సెల్ లో కూడా ఇదే క్యాంపెయిన్ చేస్తున్నారా? అట్లా కాదు, ఈయన బీజేపీ ఏజెంట్ అని. మీరు ఇగో ఒక్కవేళ రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్ కాకపోతే వాళ్ళ మీద ఏదో ఈడీ రేడ్ జరిగింది, వాళ్ళ మీద ఏదో సిబిఐ రేడ్ జరిగింది, వాళ్ళ మీద ఏదో కేసు అయింది, ఉన్న కేసులు కూడా సాఫ్ చేస్తున్నారు. నోట్కు ఓటు దొంగ కేసులు ఉన్నాయి, చాలా పాత కేసు కూడా క్లోజ్ చేస్తున్నారు. వేరే కాంగ్రెస్ నాయకుడు డికే శివకుమార్ మీద కేసు అవుతుంది, డికే శివకుమార్ మీద రేడ్ పడుతుంది. మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే ఉన్న సీఎం కు జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ కు జైల్లో పెడుతున్నారు. అట్లనే అక్కడ శివసేన అంటే రేవంత్ రెడ్డి జైల్లో పెట్టాలని మీరు కంకణం కట్టుకుని ఉన్నారా? ఆల్రెడీ బీఆర్ఎస్ జైల్లో పెట్టింది కదా, జైల్లో పెట్టినందుకే కదా ఇదంతా జరిగింది. రేవంత్ రెడ్డి సొంత మంచి కదా, సొంత మంచి కదా, బీజేపీ మంచి కదా, వాళ్ళు సొంతంగా చెప్పిన కదా. ఏబీవీపీ నుంచి వాళ్ళ పొలిటికల్ ప్రకాష్ గౌడ్ ఎందుకు పోయిండు? మీ ప్రకాష్ గౌడ్ కేసీఆర్ ఇంత మంచిగా చేస్తే 3 సార్లు అవకాశం ఇస్తే వద్దని ఎందుకు పోయిండు? అంటే కేసీఆర్ బాగా చేయలేదే నేను పోయిండు అని చెప్తున్నాడు. ఫస్ట్ అయితే ప్రకాష్ గౌడ్ గారు ఇప్పుడు వరకు అది చెప్తలేవు. ప్రకాష్ గౌడ్ గారు ఇప్పుడు వరకు కూడా అఫీషియల్ గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన మీటింగ్లకే పోతురా? వాళ్ళ మీటింగ్ పోతలేవు, మీకు వాళ్ళు సొంతంగా చెప్పిన మాట మీకు చెప్తున్నారు. వాళ్ళకు ఒక మీలాంటి జర్నలిస్ట్ అడిగితే మీ ఏ పార్టీలో ఉన్నాయంటే మేము ఆ పార్టీలో ఉండాలి, ఆ పార్టీలో ఉండమని చెప్పిండ్రు. ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉండము అని చెప్పిండ్రు. అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళకు మీరు చెప్తున్నారు కదా కేసీఆర్ గారు మంచిగా చేయలేవు, అందుకే మేము కాంగ్రెస్ కు పోతున్నాం పోండు, అది చెప్తలేవు కదా. ఆయన కాంగ్రెస్ కండువ వేసుకున్నాడు, కాంగ్రెస్ మీటింగ్ లకు పోతున్నాడు, మీ కళ్ళకి అందరికి అవపడుతున్నది కదా. అట్లా కాదు, ఇప్పుడు ఆయన మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీరు ఒప్పుకుంటురా? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు. అట్లా ఉంటే వాళ్ళు రాజీనామా చేసేసి పోటీ చేయాలి. రాజీనామా ఎందుకు చేస్తారు? ఆయన నియోజకవర్గ ప్రజలు గెలిపించారు, ఓన్లీ బీఆర్ఎస్ ఓట్లేస్తే గెలవలేదు కదా. అని ఓన్లీ బీఆర్ఎస్. తెలంగాణ అంటే కేసీఆర్, ప్రజలు కదా. తెలంగాణ అంటే కేసీఆర్ ఒకటి కాదు కదా, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అంతే. కానీ తెలంగాణ కాదు, బీఆర్ఎస్. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణ అంటే ఒక్కటే పార్టీ కాదు కదా. ఒకటే పార్టీ అయితే బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతుంది? కేసీఆర్ అంటే తెలంగాణకు జాతిపిత. ఎవరు చెప్పారు జాతిపిత అని? నేను చెప్తున్నాను కదా. మీరేనా చెప్పేది? మేము చెప్తాను కదా. నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడు. ఒక కుటుంబానికి ఎవరు కుటుంబంకు కాపాడుకున్న కుటుంబ సభ్యుడు చెప్తారు. నేను తెలంగాణ కుటుంబంకు ఒక సభ్యుడు, రాష్ట్రపతి కాదు. తెలంగాణ కుటుంబానికి తెలంగాణ కుటుంబంలో ఉన్న వ్యక్తే కదా. తెలంగాణ కుటుంబంలో ఒక ఇల్లు ఒక చోరు ఉంటారు చూడు, దానికి కూడా తీసుకుపోవాలి. అది అట్లా ఇంటి నుంచి అది దొంగతనం చేసేసి అక్కడ ఇక్కడ తిరిగే ఒక పిల్లలు దొరుకుతుంది, సిగరెట్ తాగి అట్లా ప్రచారం చేసిన దొంగ 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 ఎంత ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలైతే సేమ్ చేసేస్తారు. మీ దొంగ అనే మాటలు వాళ్ళు నమ్మలేదు కదా. అట్లా కాదు. మేము మీకు ఏం చెప్తున్నా అంటే, సరే మీరు ఇప్పుడు ఆన్లైన్ గా ఒక సర్వే చేయండి. రేవంత్ రెడ్డి దొంగ మంచివాడు,
మంచోడు సర్వే చేయండి మీరు. సర్వే ఎలక్షన్ కంటే పెద్ద సర్వే లేనే లేదు. ఇప్పుడు మీరు రేపు ఎమ్మెల్యే కావాలనుకుంటారు, అవునా? సర్వే చేస్తే ఎమ్మెల్యే అని వస్తే ఎమ్మెల్యే అయిపోతారా? సర్వే చేయకపోతే ఎమ్మెల్యే ఎవరైతే పోటీ చేస్తారు? సర్వే చేయకపోయినా సర్వేలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పోటీ చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా? సర్వేతో చేస్తారు. మన బీఆర్ఎస్ కూడా ఎన్నికలలో మేమే గెలుస్తామని సర్వే రిపోర్ట్లు అన్ని వచ్చినాయి, తీరా చూస్తే ఓడిపోయింది. సర్వేలు వేరు, ప్రజల యొక్క నిర్ణయం వేరు. ఎలక్షన్ ఈజ్ ఫైనల్ మ్యాండేట్, అవునా? సర్వే కాదు. సర్వేలో మస్తుగా చెప్పుకుంటారు బీఆర్ఎస్ ఆయన దొంగ అంటాడు, లంగ అంటాడు, బట్టె బాజ అంటాడు, కానీ జనం నిర్ణయిస్తారు కదా ఎవడు దొంగ ఎవడు లంగ అనేది. ఇది మేమేం చెప్తున్నాం మీకు అంటే, జనం 100% జనాది చేసిన నిర్ణయం. బట్ జనాలకి ఈయన చీఫ్ మినిస్టర్ అని పెట్టలేవు. చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు? కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అని కాంగ్రెస్ కోటేశారా? కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు పోటీ చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేనే అని డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నాడు. మార్పు చెప్పేసి ఏదో ఫోటో పెట్టిన టైంలో 3 ఫోటోలు పెట్టిండ్రు వాళ్ళు. బట్టి విక్రమార్క గారి ఫోటో ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు ఫోటో ఉన్నాయి, ఇంకా ఏం ఫోటో ఉన్నాయి మీకు తెలుసు. 3 ఫోటో పెట్టేసి 3 పేరు మీద వాళ్ళు పోటీ చేసిండ్రు. ఆ 3 పేరు చూసి కూడా అవాం ఓట్ ఇయ్యలేవు. పబ్లిక్ ఏం చేసిండ్రు అంటే, మనకు సార్ అయితే సీఎం అవుతారు, ఒక్క ఎమ్మెల్యేకు మేము ఓడిపోతాము, ఎమ్మెల్యేకు కొంచెం పర్సనల్గా ఎమ్మెల్యేతో ఏదో ఉంటుంది, పర్సనల్ ఉంటుంది, దాని వల్ల చేసి కొంచెం ఎక్కువ అయింది. దానికి ఇంకా ఒక పాత్ర కాదు, దానికి ఓన్లీ 2 మా ఆలోచన, మా అనలైజ్ చేసిన. పర్సనల్గా ఎమ్మెల్యేలను ఓడిద్దాం అనుకుంటే హైదరాబాద్లో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు, ఇంక్లూడింగ్ రాజేంద్ర నగర్లో మీవని 3వ సారి కూడా గెలిపించారు. ఎవరిని? ప్రకాష్ గౌడ్. అంటే కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు, మరి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేదు, ఊళ్ళల్లో మాత్రమే వ్యతిరేకత ఉన్నది. మరి ప్రకాష్ గౌడ్ గెలిపించినప్పుడు మీ దగ్గర ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ వదిలేసి, ప్రకాష్ అన్న 4 సార్లు ఒకసారి తెలుగుదేశం నుంచి వెళ్ళి 3 సార్లు కాదు, ఫస్ట్ అయితే తెలుగుదేశం నుంచి, ఫస్ట్ అయితే సెకండ్ కూడా తెలుగుదేశం నుంచి, థర్డ్ టీఆర్ఎస్, ఫోర్త్ బీఆర్ఎస్. అవునా? 4 సార్లు గెలిచాడు కదా రాజేంద్ర నగర్ నుంచి. మీరే కదా గెలిపించింది, 2 సార్లు మీరే కదా గెలిపించింది. అయినా కూడా మరి కాంగ్రెస్ 2009లో ప్రకాష్ అన్న ఫస్ట్ టైం పోటీ చేసే టైంలో మహాకూటమి ఉన్నాయి. తెలంగాణ కోసం కేసీఆర్ సార్ టీడీపీ, సిపిఐ, సిపిఎంతో కలిసి ఒక మహాకూటమి పెట్టి, మహాకూటమి క్యాండిడేట్ ప్రకాష్ అన్న. అప్పుడు మేం టిఆర్ఎస్ సైనికులాగా, కేసీఆర్ సార్ చెప్పిన మాటలాగా, కేసీఆర్ సార్ ఇచ్చిన హామీ ప్రకారంగా రాజేందర్ నగర్ లో టీడీపీ క్యాండిడేట్ ప్రకాష్ గౌడ్ గెలవడానికి ఎంత ప్రయత్నం చేసిండ్రు, ఎంత పని చేసిండ్రు. తెలంగాణలో ఉన్న ప్రతి టిఆర్ఎస్ సైనికుడుకు, ప్రతి రాజేందర్ నగర్ వాసికి తెలుసు. బట్ మేం చెప్పే ఏమంటే, ఎంత చేసిన తర్వాత ఇమ్మడే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు, పార్లమెంట్లో తెలంగాణ ప్రాసెస్ విల్ బి స్టార్ట్ అని కేసీఆర్ సార్ ఆమరణ నిరహార దీక్ష చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు మల్టీ ద్రోహం చేసిండ్రు. మేమైతే మీరు అడిగిన ప్రకారంగా కేసీఆర్ సార్ హామీ ప్రకారంగా ప్రకాష్ గౌడ్ కోసం పనిచేసిండు. 2014లో ఇంత చేస్తే ఎందుకు పోయిండు అనేది నా క్వశ్చన్. ఎవరు? ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ బ్లాక్ మెయిలింగ్ చేస్తే ఏం చేస్తారు? ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు? తెలంగాణకు పెద్ద బ్లాక్ మెయిల్ చేయాల్సిన అంశాలు ఆయన దగ్గర ఏమున్నాయి? ప్రకాష్ గౌడ్ అన్ని తప్పులు ఏమైనా చేసిండా? మీకు ఒక అడిగితా, తెలంగాణలో పెద్ద బ్లాక్ మెయిల్ చేయలేదా పార్టీ మారమని? మిమ్మల్ని బ్లాక్ మా ఇంటికి బుల్డోజర్ పంపి మరి ఎందుకు మారలేదు మీరు? మేము ఉడగట్టు అని చెప్పిన, మనకు అవసరం లేవు. ప్రకాష్ గౌడ్ ఎందుకు మారిండు? ప్రకాష్ గౌడ్ ఏం భయపడ్డా? భయపడిండు. ఎందుకు భయపడ్డా? భయపడేంత ఏమున్నది ఆయన దగ్గర? మీకు తెలియాలి కదా, మీరే గెలిపించారు కదా. మేం గెలిపించిన వాళ్ళు ఏమేం చేసిండ్రు, ఏమేమైంది అది తెలియదు. మీకేం వాళ్ళు వాళ్ళ ఉన్న సంపత్తి కోసం, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి దానికి కాపాడుకోవడానికే వాళ్ళు చేసిండ్రు. సరే, ప్రకాష్ గౌడ్ను వదిలేద్దాం. కేసీఆర్ బాగా చేశారని చెప్తున్నాడు. కేసీఆర్ తో పాటు 10 ఏళ్ళు అంటగాగిన ఎంఐఎం కూడా ఇప్పుడు కేసీఆర్ వల్ల ఏం జరగలేదు, కేసీఆర్ వల్ల పెద్దగా ఏం జరగలేదని కాంగ్రెస్ తోటి పోయారు.
మరి దాన్ని ఏమంటారు? ఎంఐఎం కేసీఆర్ సార్తో పాటు 10 ఏళ్ళు కొనసాగింది కదా. 15 కాదు, ఎంఐఎం టిఆర్ఎస్ కు కలిసిన కేసీఆర్ సార్ ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత అవును 2014 అవును వాళ్ళు 2023లో వద్దన్నారు. అంటే 9 years 9.5 years కాదు, 10 years అయిపోయిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ కి వెళ్ళారు. ఓన్లీ 9.5 years అంటే మీరు పాలించింది 9.5 years. 9.5 years మీతోటి ఉన్నారు. అది మీకు చెప్తున్నా, 15 years కాదు. అంటే ఎంఐఎం ఏ పార్టీకు ఎలక్షన్ ముందే సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆ పార్టీ ఓడిపోతే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరు విన్ అవుతారు వాళ్ళ చోటుకు పోతారు. అది మేము చెప్పేది మాట కాదు, ఇది మీరు క్రాస్ వెరిఫై చేయండి. మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి జరగాలి అని అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి పోతేనే ఫండ్స్ వస్తాయి. అధికారంలో లేని వాళ్ళతో అంటగాగితే ఫండ్స్ రావు, ప్రగతి రాదు కదా. అట్లా ఉంటే ఎందుకు ఎంఐఎం ఎమ్మెల్యే అవసరం? ఎందుకు? ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళతోనే ప్రగతి వస్తుంది కదా. ఎంఐఎం ని ఓల్డ్ సిటీ వాళ్ళు వరుసగా గెలిపిస్తుంది. ఎవరు గవర్నమెంట్ లోకి వచ్చినా మాకేం ఇబ్బంది లేదు, ఎంఐఎం వాళ్ళు అట్లా చేస్తారు అనేది కదా వాళ్ళ మీద నమ్మకం. ఇప్పటి వరకు ఒక్కరు కూడా వాళ్ళని ఓడించలేకపోయారు కదా. ఎంఐఎం 7 సీట్లు ఎప్పుడు వాళ్ళే గెలుస్తారు. కాంగ్రెస్ వచ్చినా, ఇటు బీఆర్ఎస్ వచ్చినా, ఇంకోరు వచ్చినా. అట్లా కాదు. ఇంకా మంచి పాయింట్ మాకు గుర్తు అయింది. హైదరాబాద్కు పెద్ద బ్లాక్ మెయిలర్ అంటే అసదుద్దీన్ అవైసీ, తెలంగాణకు పెద్ద బ్లాక్ మెయిలర్ అంటే రేవంత్ రెడ్డి, ఇండియాకు పెద్ద బ్లాక్ మెయిలర్ అంటే అమిత్ షా, మోదీ, వరల్డ్ కి పెద్ద బ్లాక్ మెయిలర్ అంటే ట్రంప్. ఎట్లా ఉన్నాయి ఇది బ్లాక్ మెయిలర్ లిస్ట్ ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ బ్లాక్ మెయిలర్ ని కేసీఆర్ ఎందుకు తీసుకున్నాడు? అది నేను చెప్తున్నారు కదా మీకు ఇంతకు ముందు, అది మీరు సరిగా వినలేవు. కేసీఆర్ ఉద్దేశం ఏమంటే తెలంగాణ డెవలప్ కావాలి, బ్లాక్ మెయిలర్ కాదు కదా. ఏ బ్లాక్ మెయిలర్ అవసరం అయితే పర్వాలేవు. ఏ శివుడు నీలకంఠ శివుడు విషం ఎట్లా కంఠంలో పెట్టిండ్రు కేసీఆర్ గారు. అవేసీ లాక, ప్రకాష్ అన్న లాక, కొండ విశ్వేశ్వర రెడ్డి లాక, అది మా ఏం చెప్తారు రంజిత్ రెడ్డి లాక, ఇంకా చాలా కొండ సురేఖ లాక, ఎన్ని విషయాలకు కంట్లో పెట్టిన ఆ శివుడు కేసీఆర్ గారు. అందుకే మేము చెప్పినా కదా జాతి పిత కేసీఆర్ తెలంగాణకి. అందుకే అంటే ఇప్పుడు మైనారిటీస్ అంటే మైనారిటీల యొక్క ఏకైక గుత్తాధిపత్యం ఎంఐఎం. ఇప్పుడు చాలామంది మైనారిటీలు ఎంఐఎం అంటే మా పార్టీ అంటారు. మరి మీరు బీఆర్ఎస్ అనుకొని ఎంఐఎంని వ్యతిరేకించడానికి మీకు అసదుద్దీన్కి ఏమైనా గొడవ ఉందా? మేమైతే పర్సనల్గా అసదుద్దీన్ అవైసీ గారు చాలా మేము రెస్పెక్ట్ చేస్తున్నాం. మేము అసదుద్దీన్ అవైసీ సార్కి ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాము. మా ఆలోచన ఎట్లా ఉన్నాయంటే ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఎవరు చేస్తలేవు. బట్ ఆ రెస్పెక్ట్ అంటే అంధభక్త్ లాగా కాదు. రెస్పెక్ట్ అంటే వాళ్ళు ఏం మంచిగా పని చేసిండ్రు దానికి రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళు తప్పు పని చేస్తే దానికి అడగాలి. బట్ అట్లా కాదు. జనాల్లో ఎట్లా ఉంటుంది, చాపులుసి చేయాలి, వాళ్ళ చెంచాగిరి చేయాలి. అది చెంచాగిరి మాతోని నడుస్తలేవు. అందుకే ఎంఐఎంలో మీరు ఏదో ఎంఐఎం లీడర్ కు అడగండి, చెంచాలు ఉంటే అక్కడ పెరుగుతుంది, లేకపోతే అక్కడ ఛాన్స్ లేవు. మంచి మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకు అట్లా కాదు. ఎంఐఎంలో ఎట్లా పోటీ ఉంటుంది అంటే దారు సలాం అంటే ఫర్షీ సలాం చేయాలి. दारू सलाम అంటే మంచి ఫర్షీ సలాం అంటే फर्श उर्दू में बोलते हैं आपके जमीन को फर्श मतलब ऐसे झुक झुक के सलाम करना दारू सलाम అంటే. అది బీఆర్ఎస్ లో లేదు అట్లా. బీఆర్ఎస్ లో అట్లా లేవు. బీఆర్ఎస్ లో మీరు చూస్తే కేసీఆర్ సార్ డెవలప్మెంట్ కోసం అందరికీ ఛాన్స్ ఇచ్చిండు. అందరికీ మీరు ఒక్క ఇప్పుడు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో డెవలప్ అయిందా కాలేదా? చాలా డెవలప్ అయింది. బట్ ఇంకా డెవలప్మెంట్ అవసరం ఉన్నాయి, ఇంకా చేయాలి. అంటే ఎంత డెవలప్ చేయాలి అంత అయ్యలేవు, కొంచెం కొంచెం అటు ఉన్నాయి. బట్ ముందే పరిస్థితి ఇప్పుడు కాదు. శంషాబాద్ మంచిగా డెవలప్ అయింది, నార్సింగి డెవలప్ అయింది, కోకాపేట్ డెవలప్ అయింది, మణికొండ డెవలప్ అయింది, అది బండ్లాగూడ డెవలప్ అయింది, సులేమాన్ నగర్ ఇవన్నీ రాజేంద్ర నగరే కదా. రాజేంద్ర అది ఇంకా బాగానే డెవలప్ అయినట్టు కదా. ఇంకేమన్నది చెప్తున్నాను మేము. మైలార్దేపల్లి డెవలప్ అయ్యలేవు, సులేమాన్ నగర్ డెవలప్ అయ్యలేవు,
రాజేందర్ నగర్ సొంత రాజేందర్ నగర్ డెవలప్ అయ్యలేవు, బుధువేల్ డెవలప్ అయ్యలేవు, శాస్త్రీపురం డెవలప్ అయ్యలేవు, హసన్ నగర్ డెవలప్ అయ్యలేవు. మీ మంత్రిగా సవితా ఇంద్రారెడ్డి ఉండే, ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, ఎంపీలుగా బీఆర్ఎస్ వాళ్ళే ఉండే, ఫస్ట్ విశ్వేశ్వర రెడ్డి ఉండే, ఆ తర్వాత రంజిత్ రెడ్డి ఉండే. ఇంతమందిని గెలిపించినాక కూడా డెవలప్ కాకపోతే ఆ తప్పు ఎవరిది? పార్టీదా, ప్రజలదా? ఎంత ఆలోచన చేసినా అంత డెవలప్మెంట్ అయ్యలేవు. అదే ఇది తప్పు ఎవరిది అంటే, ఎవరైతే సొంత డెవలప్మెంట్ కోసం రాజ్యాంగంలో వచ్చేసి మోమాట చెప్పేసి టికెట్ సంపాదించి కేసీఆర్ సార్కి, తెలంగాణ ప్రజలకి, రాజేందర్ నగర్ చెవెళ్ళ ప్రజలకి ద్రోహం చేసి గెలిచి సొంత డబ్బులు కాపాడు కోసం ఎక్కువ పని చేసిండ్రు, డెవలప్మెంట్ కోసం పని తక్కువ చేసిండ్రు. ఏదో డెవలప్మెంట్ అయింది అది పార్టీ చేసిండ్రు, ఏదో డెవలప్మెంట్ అయ్యలేవు అది సొంతం ఎమ్మెల్యే ఎంపీ దృష్టి పెడితే అవుతుంది. వాళ్ళ దృష్టి సొంతం కోసం, సొంత లబ్ధి కోసం చేసిండ్రు. అక్కడనే అందుకే ప్రాబ్లం అయింది, అందుకే ఎంపీ చేంజ్ చేసిండ్రు కేసీఆర్. అందుకనే మినిస్టర్ గా ఉన్న సవితా ఇంద్రారెడ్డి సొంత లాభం కోసం పనిచేయడం వల్లనే రాజేంద్ర నగర్ డెవలప్ కాకుండా పోయింది. అదే కదా మీరు చెప్పేది? మినిస్టరే కదా టాప్ అందరికంటే, ఎమ్మెల్యే ఎంపీ కంటే మినిస్టరే. సబితమ్మ ఎప్పుడు మినిస్టర్ అయింది? బీఆర్ఎస్ లోనే అయినది. బీఆర్ఎస్ లో అంటే ఏ సంవత్సరంలో అయింది మీకు తెలుసా? మీరే చెప్పండి, ఏ సంవత్సరంలో అయింది? మాకు గుర్తు ఉన్న 18లో, 17, 18లో అయింది. 18లో అయిన తర్వాత వాళ్ళు మంచిగా మా ఆలోచన ప్రకారంగా 18లో 17లో కాదు 18లో సెకండ్ టర్మ్లో అయింది. ఫస్ట్ టర్మ్లో ఏదో జరిగినాయి అయింది. ఫస్ట్ టర్మ్లో రంగారెడ్డి జిల్లా మినిస్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు దృష్టి తాండూరు, వికారాబాద్ అట్లానే ఉన్నాయి. మహేశ్వరంకి, మిగతా చెవెళ్ళకి, రాజేందర్ నగర్ కి చాలా మంచి బాగా చేసిండ్రు. సబితమ్మ ఉన్న టైంలో ఎక్కువ డెవలప్మెంట్ వచ్చినాయి. బట్ ఫస్ట్ 5 years అంతా జరగలేవు. ఫస్ట్ 5 years అక్కడ దృష్టి పెట్టిండ్రు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే చాలా పాత్ర ఉంటుంది. ఎట్లా పాత్ర ఉంటుంది అంటే మీకు కూడా తెలుసు. మంత్రి కూడా ఏదో డెవలప్మెంట్ చేయాలి అంటే ఎమ్మెల్యే కన్సెంట్తో చేయాలి. ఏం జరగలేదు బీఆర్ఎస్ లో. మంత్రులు అనుకుంటే జరిగింది, ఎమ్మెల్యే కన్సెంట్ ఏం తీసుకోలేదు. అట్లాగా వాళ్ళు ఒకటే పార్టీ. అందులో సబితా ఇంద్రారెడ్డి అప్పటికే పెద్ద నాయకురాలు, హోంమంత్రిగా చేసి వచ్చారు. ఏ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఏరియాకి చీఫ్ మినిస్టర్, మంత్రి ఉంటే మంత్రితోని మాట్లాడి మంత్రితో ఫాలో చేసి పని తీసుకుంటాలి అంటే ఎమ్మెల్యే తీసుకుంటాలి. ఎమ్మెల్యే ఫస్ట్, మంత్రి ఎమ్మెల్యేకు బైపాస్ చేసేసి ఏదో మీ ఏరియాలో మేము డెవలప్మెంట్ చేస్తా అట్లా అయితలేదు. అది మంత్రి ఏదో చేయాల్సిందే ఆలోచన చేస్తే కూడా ఎమ్మెల్యేతో ముందు పెట్టి. సవితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అవునా? మరి కొడుకుమో రాజేంద్ర నగర్లో తిరుగుతున్నాడు, కార్తిక్ రెడ్డి. అంటే ఇద్దరికి టికెట్లు కావాలి, ఒకటే ఇంట్లో నుంచి వెళ్ళి ఇద్దరిని చేసుకోవాలనేదా? ఇది కరెక్టేనా? అధిష్టానం చూస్తుంది. సబితమ్మ, కార్తిక్ అన్నది ఒక మంచితనం ఏమున్నాయంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ కు పోయిండు, సబితమ్మకు కూడా పిలుస్తుంది. వాళ్ళు పోతలేవు కదా, ఎందుకు పోతలేవు? లెక్క కుదరలేదేమో. ఏ లెక్క కుదరలేవు? ఆయన ఇస్తున్నది వీళ్ళకి సరిపోక పోవట్లేదేమో. అట్లా కాదు, మీరు ప్రకాష్ గౌడ్కు తక్కువ అయినా పర్లేదు అనుకుని పోయిండేమో. అంటే మీరు ఏం ఆలోచన చేస్తారు అంటే, మీరే అన్నారు కదా సొంత లాభం కోసమే కదా పోతున్నది. సొంత లాభం, సబితమ్మ సొంత లాభం వస్తే కాంగ్రెస్ నుంచే కదా బీఆర్ఎస్ కి వచ్చింది. అది కూడా మీకు చెప్తున్నారు. అది కూడా మీకు ఏం చెప్తున్నారంటే, సబితమ్మ 2014 నుంచి 18 వరకు కాంగ్రెస్ లో ఉండడం జరిగింది. అవును. బట్ వాళ్ళు టిఆర్ఎస్ కు రాలేదు. 2018లో మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి వచ్చింది ఇక్కడికి. 18 తర్వాత 19 కు ఇక్కడికి వచ్చింది. కాంగ్రెస్ లో గెలిచి వచ్చింది. అది వేరే విషయం. అది వేరే విషయం. దాని మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, లేకపోతే సబితమ్మ దానికి సమాధానం చెప్తారు. ఎందుకంటే వాళ్ళు 5 years వాళ్ళకు మంత్రి పదవి కూడా టిఆర్ఎస్ లో దొరుకుతుంది. రాగానే దొరికింది. 5 years వాళ్ళు తీసుకోలేవు. వాళ్ళకు పక్కకు కూర్చొని కాంగ్రెస్ కోసం పని చేసిండ్రు. ఇప్పుడు ఎట్లనే టిఆర్ఎస్ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారు, అప్పుడు కూడా అట్లా వాళ్ళు బాధ్యతగా, వాళ్ళు ఒక మాట మీద ఉన్న మంచిలాగా వాళ్ళు కాంగ్రెస్ కు పని చేసిండ్రు. చేసిన తర్వాత కాంగ్రెస్ లో అది ఇది నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ పోయి ఆర్ఎస్ఎస్ వస్తుంది. వాళ్ళు 2019
లో రేవంత్ రెడ్డి ఎంపీగా కాంగ్రెస్ లో ఆర్ఎస్ఎస్ పక్కన పెడితే కార్తిక్ రెడ్డి రాజేంద్ర నగర్ లో పనిచేస్తుండు. కార్తిక్ రెడ్డి రాజేంద్ర నగర్ కు మంచిగా పనిచేస్తుండా? రాజేంద్ర నగర్ కు నాయకుడు అయ్యే లక్షణాలు ఉన్నాయి ఆయనకు? మనకు ఎట్లా కొంచెం 2014లో కార్తీక్ అన్న ఎంపీ కోసం పోటీ చేశాడు. కొండ విశ్వేశ్వరరెడ్డి కోసం పని చేసి కష్టపడి చాలా పని చేసి కార్తీక్ అన్న ఓడిపోయేం లాగా చూసినాం. మనకు ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే అరే అప్పుడు మేము తప్పు చేసినామని. కార్తీక్ అన్న గెలిస్తే చెవెళ్ళ కాన్స్టిట్యున్సీకు ఏదో మంచి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు పోటీ చేసిండ్రు, గెలిచిండ్రు, వాళ్ళది ఏం తీరు ఉన్నాయి, ఎట్లా పని చేస్తున్నారు, అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే సండేకు మనకు కాల్ చేయవద్దు. కొండ విశ్వేశ్వరరెడ్డి కార్పొరేట్ స్టైల్లో మాట్లాడతారు. అట్నే ఉన్నాడు అంటే ఆయన టికెట్ ఇచ్చింది మీరే కదా, మీ పార్టీ కాదు, మేము కాదు. వాళ్ళు ఏదో మంచి చేస్తామని ఆలోచన చేసి మేమేం చెప్పినా మాకు కేసీఆర్ సార్ అన్ని విషయాలకు కంటిలో పెట్టిండు. మేము మళ్ళీ మీరు ఆ ప్రశ్న అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి? మేము ఆ సమాధానం మళ్ళీ చెప్తాం. ఇప్పుడు కార్తిక్ రెడ్డి మంచిగా పనిచేస్తున్నాడు, అవునా? కార్తిక్ రెడ్డి రాజేంద్ర నగర్ కోసం కాదు, కార్తిక్ రెడ్డి డెవలప్మెంట్ అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు, ప్రజా నాయకుడు. లక్ష్యాలు ఏమేమి ఉంటది అది కార్తిక్ అన్న మీ దగ్గర బాగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు మీరు రాజేంద్ర నగర్ నుంచి వెళ్ళి పోటీ చేద్దాం అనుకుంటున్నారు. మరి కార్తిక్ రెడ్డి రాజేంద్ర నగర్ లో ఉండగా మీరు ఎట్లా పోటీ చేస్తారు? అంటే ఆయన పనికిరాడనే కదా దాని అర్థం. అట్లా కాదు, మేమేం చెప్తున్నా అంటే మేం పోటీ చేయాలి అంటే బైఫర్కేట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన టైంలో ఆర్టికల్ 10 లో కూడా ఉన్నాయి, ఇంకేమో 20 year అవుతుంది. బైఫర్కేట్ అయితే బైఫర్కేషన్ లో రాజేంద్ర నగర్ 2 కాన్స్టిట్యున్సీ అవుతుంది. ఒక కాన్స్టిట్యున్సీలో మైనార్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం. ఇప్పుడు ఉమ్మడి రాజేంద్ర నగర్ లో కూడా మైనార్టీ పాపులేషన్ ఎక్కువనే ఉన్నది కదా. ఉమ్మడి రాజేంద్ర నగర్ లో మైనార్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ కాదు, 35-40% ఉన్నాయి, 30-45% ఉన్నాయి. బైఫర్కేట్ అయితే 70-80% అవుతుంది అని మా ఆలోచన. అయితే అప్పుడు నాన్ మైనార్టీ వాళ్ళు అక్కడ ఎవరు గెలవరు. ఇప్పుడు మేము పోటీ చేస్తే మైనార్టీ గెలవలేవు అని చెప్తున్నారు. అప్పుడు మా హక్కు ఉంటుంది. అప్పుడు మా అంటే మైనారిటీ వాళ్ళు అప్పుడు కార్తిక్ రెడ్డి ఒకవేళ పోటీ చేస్తే ఓడిస్తారు. కార్తిక్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే మేము వాళ్ళ కోసం పని చేస్తాం, వాళ్ళ గెలవడం కోసం పని చేస్తాం. గెలవేలాక ముఖ్యం చెంద 25 ఏళ్ళ నుంచి పార్టీలో ఉంటే పార్టీలో ఒక కనీసం కార్పొరేషన్ పదవి కూడా ఇవ్వలేదు. ముఖ్యం చెంద కార్పొరేషన్ పదవి రానప్పుడు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఎట్లా అనుకుంటారు? ఇది మీరు ఎమ్మెల్యే టికెట్ అయితే అది ఈక్వేషన్స్ మీద ఉంటుంది. ఫస్ట్ అయితే కార్పొరేషన్ చైర్మన్ రాలేదు అంటే మేము ఎప్పుడు కార్పొరేషన్ చైర్మన్ కోసం పని చేయలేదు. మేము తెలంగాణ సాధించడం కోసం పని చేసాం. పని మాకు తెలంగాణ ఎందుకు కావాలి? అది అయిపోయింది. తెలంగాణ మాకు ఎందుకు కావాలి సార్? డెవలప్మెంట్ కోసం. డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు మా పని చేస్తున్నాం డెవలప్మెంట్ కోసం. ఫస్ట్ డెవలప్మెంట్ ఎవరు కావాలి? మా ప్రాంతం, మా ప్రాంత ప్రజలు. దానికి ముఖ్యం మా కమ్యూనిటీ. మా కమ్యూనిటీ డెవలప్ చేయాలి. మా ఫస్ట్ మాది. మీరు ఎమ్మెల్యే అయితేనే మీ కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఎవరు ఎమ్మెల్యే అయినా కూడా డెవలప్ అవుతుంది. ఎవరైతే అవుతుంది. మాకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేవు కేసీఆర్. బట్ మా కమ్యూనిటీ నుంచి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సార్ కు ఇచ్చిండు. 2 సార్ కూడా కేసీఆర్ సార్ ఒక మైనారిటీకు హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఇచ్చిండు. మాకు కూడా ఎమ్మెల్సీ చేసి ఇస్తారు సార్. అంటే ఎమ్మెల్యే అవసరం లేదు మీకు. కేసీఆర్ సార్ దృష్టిలో పెడితే కేసీఆర్ సార్ ఏదో చేయొచ్చు. ఆయన ఏం చేస్తే అంతే అంతే అంతే. ఆయన ఏం చేసినా ఓకే. అది ఒక సినిమా డైలాగ్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఒక సినిమా డైలాగ్ ఉన్నాయి, మా మాట శాసనం అని. అది కేసీఆర్ మాట శాసనం. రేపు వచ్చే ఎన్నికల్లో కార్తిక్ రెడ్డికి టికెట్ ఇస్తే కార్తిక్ రెడ్డికి పనిచేస్తాం. కానీ గ్రూప్ రాజకీయాలు లేవు, ఎమ్మెల్యే కావాలని ఆశ లేదు, ఏమి లేవు. నేను ప్రకాష్ అన్నకు టికెట్ ఇచ్చే టైంలో కూడా మేము ఒక అభ్యర్థిగా మేము మాట్లాడాము. ప్రకాష్ అన్నకు సొంతంగా పోయి కూడా చెప్పినాం. మళ్ళా ప్రకాష్ అన్న బీఆర్ఎస్ లకు వస్తే కూడా మళ్ళా పనిచేస్తారు. ప్రకాష్ అన్న బీఆర్ఎస్ కు వస్తే, బీఆర్ఎస్ కు వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ కి ప్రకాష్ అన్నకు టికెట్ ఇస్తే పని చేస్తాం. బట్ మేమేం చెప్తున్నాం మీకు అంటే, అప్పుడు శివుడు నీళ్ళలో కంఠం ఎందుకు పెట్టిండు అంటే డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు అవసరం లేవు. ఇప్పుడు కేసీఆర్ అంటే కేసీఆర్ ఆశామాష మనిషి కాదు. అప్పుడు
गवर्नमेंट को कापाड़वడం కోసం गवर्नमेंट बचाने के वास्ते प्रकाश गौड़ को भी लिए, बाकी किस किस को लेना है सबको लिए, एमआईएम को भी लिए। अब केसीआर को उनकी किसी की जरूरत नहीं है। अब जब क्यों बोले तो उद्यमा पार्टी जाके वो जो है एक पॉलिटिकल पार्टी में चेंज हुई। जब आप देखे होंगे कई लोग ये बोलेगे उद्यमम वेरे एडमिनिस्ट्रेशन वेरे, एडमिनिस्ट्रेशन में भी अभी माइनॉरिटी लोग केसीआर के साथ है, एमआईएम के साथ है। माइनॉरिटी लोग 100% केसीआर के साथ है। अगर ऐसा रहे तो 7 सीट वो क्यों जिताते कौन से एमआईएम को? नहीं देखिए आप उसमें वहाँ भी बीआरएस कंटेस्ट किया ना, हमारा अलाई पार्टी था ఎంఐఎం। आप ऐसा कैसा समझ सकते మీరు ఇది ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే మీరు ఎంఐఎం బీఆర్ఎస్ పోటీ చేసి గెలవడం కాదు, ఎంఐఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని 7 సీట్కు కాపాడుకుందాము। వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ పక్కనే వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కి వ్యతిరేకంగా పోటీ చేస్తారు కాబట్టి పడిపోతారు, ఖచ్చితంగా 7 సీట్లు ఓడిపోతారు। 7 సీట్ కాదు 2-3 సీట్లు అయితే ఖచ్చితంగా ఓడిపోతారు। దానికి ముందు వాళ్ళు వచ్చేసి కేసీఆర్ సార్ కి క్షమాపణ చెప్పేసి మళ్ళీ కలుస్తారు, మళ్ళీ కలుస్తారు। ఓకే, థ్యాంక్ యూ ముఖ్యం చంద్ర గారు, చాలా విషయాలు చెప్పారు। ఓకే, ఇది ముఖ్యం చంద్ర గారి యొక్క అభిప్రాయము। సో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది, అయితే ఆయన ఎవరు నిలబెడితే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు। నాకు రాజేంద్ర నగర్ బైఫర్కేషన్ అయితే నేను కూడా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను, అది బీఆర్ఎస్ సీటు వస్తే, లేకపోతే లేదు। ప్రస్తుతానికి కార్తిక్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు అని చెప్తున్నారు। ప్రకాష్ గౌడ్ ఆయన పార్టీని మోసం చేసి వెళ్ళిపోయారు, వీళ్ళకి తగిన శాస్తి కేసీఆర్ చేస్తారని అంటున్నారు। సరే, ప్రజలు ఏం చేస్తారు, అంతిమ నిర్ణేతలు ప్రజలు, పార్టీలు కాదు అనేది అనేక సార్లు ప్రజాస్వామ్యంలో ప్రూవ్ అయింది। మరి ఈయన భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చినా ప్రజలు గెలిపించాలి, కాబట్టి ప్రజలు ఏం నిర్ణయిస్తారో చూద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।